దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? చనిపోయాడు. 90 సంవత్సరాలప్పుడు చనిపోయాడా? 100 సంవత్సరాలప్పుడు చనిపోయాడా? 120 సంవత్సరాలప్పుడు చనిపోయాడా? 500 సంవత్సరాలప్పుడు ప్రభు చనిపోయాడా? యుక్త కాలమందు 33.5 సంవత్సరాల కాలం వయస్సునందు ఆయన చనిపోయాడండి. యవ్వన ప్రాయంలోనే. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న బాధలు, మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, మీరు మోస్తున్నటువంటి పాపం, మీ జీవితంలో లేనటువంటి సంతోషం, ఆనందాన్ని ప్రభు తొలగించడానికి ఆ పునాదులు కలిగినటువంటి పట్టణమైన ఆ పరలోక రాజ్యాన్ని ఎవరు కూడా సమీపించలేనటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి ఆ పట్టణంలోనికి నీవు నేను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ప్రవేశించుటకు సర్వ మానవాళి కోసం ప్రభు చనిపోయాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆనందాన్ని మనం అనుభవించాలి. అక్కడ నిత్యము ప్రభుతో పాటు యుగ యుగాలు జీవించాలని ఆయన నీ కోసం నా కోసం ఎప్పుడు చనిపోయాడంట? యుక్త కాలమందు ప్రభు చనిపోయాడు.